బూరి బ్రీడ్ చాలా మంది ఇష్టపడతారు. 8 నెలల సూడుతుంది. 8 మంత్స్ గాబనే సార్? 8 మంత్స్ గాబన్ ఉంది మన దగ్గర. మొత్తం 78 ఉంది అన్న. 78 ఉన్నాయి. ఓకే, అలా గాబన్ ఎన్ని ఉన్నాయన్నా మన దగ్గర? గాబన్ ఎక్ 38 ఉంది. ఓకే, ఇంకా 40 పాల్ ఇయనికి ఉంది. अच्छे नस्ल का है। अच्छा नस्ल का చూసుకోవచ్చు. హైట్ సైజ్ బాగుంది. 3 साल का 3 साल का। రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ షాద్నగర్ దగ్గర ఉన్నాము. ఒకసారి అయితే మనం అడుగుదాం, అడ్రస్ పూర్తి అడ్రస్ అయితే అడుగుదాం. అన్న నమస్తేనా? నమస్తే. మీ పేరు ఒకసారి చెప్పండి అన్న. హర్భజన్ సింగ్ అన్న. ఎక్కడ మన లొకేషన్ ఒకసారి చెప్పరా రైతులకి? ఇది షాద్నగర్ మోతీగన్పూర్ గావ్ ఉంది ఇది. ఓకే, షాద్నగర్ దగ్గరలో మోతీగన్పూర్ गाँव। ओके, सातनगर से 20 किलोमीटर अंदर है। ओके, टूलटेक से 5 किलोमीटर अंदर आने का है। हाँ। मोतीगनपुर में हमारे पास वो मुर्रे भैंस, बन्नी भैंस, हमारे अच्छे नस्ल का भैंस पाया जाता है। अच्छे क्वालिटी का भैंस है। एक से एक हमारे पास भैंस है। 20 लीटर, 18 लीटर, 14 लीटर का दूध है। अच्छे नस्ल का भैंस हमारे पास पाया जाता है। ఓకే అన్న. ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర మొత్తం 78 ఉంది అన్న. 78 ఉన్నాయి. ఓకే, అలా గాబన్ ఎన్ని ఉన్నాయన్నా మన దగ్గర? గాబన్ ఎక్ 38 ఉంది. ఓకే, ఇంకా 40 పాల్ ఇయనికి ఉంది. ఓకే, పాలిచ్చే అయితే మనకి మొత్తం కలిపి 78 గేదెలు, 78 బఫెలోస్ 78 బఫెలోస్ ఉంది. ఓకే, సూడి ఉన్నాయి, పాడి ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ షాద్నగర్ దగ్గరలో ఉన్నాం. ఒక 20 కిలోమీటర్ దూరంలో విలేజ్ కా నామ్ బతాయే? విలేజ్ మోతీగన్పూర్ లో ఉన్నాం. ప్రజెంట్ అయితే మొత్తం అన్న దగ్గర అయితే ఉన్నాయి. दूध का कैपेसिटी ఎంత నుంచి ఎంత ఉన్నాయనా? 18 लीटर का है, 14 लीटर, 16 लीटर, जैसे भैंस हमारे साथ है वो हिसाब से दूध हमारे पास क्वालिटी का मिलता है। చూసుకోవచ్చు. మొదటి బఫెలో అయితే తీసుకురావడం జరిగింది. మొత్తం కూడా 78 గేదెలు అయితే ఫామ్ లో ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన షాద్నగర్ దగ్గర ఉన్నాం. సార్, ఇది ఎన్నో అయితే ఉంటుంది అందాదా? 8 మంత్స్ కా ప్రెగ్నెంట్, 8 మంత్ కి ప్రెగ్నెంట్ ఉంది ఆనే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ఎలక్ట్రిషియన్ ఉంది. ఇది సెకండ్ లాక్టేషన్ ఉంది. ఫస్ట్ ఆ టైం కి మాకు 14 లీటర్ పాలు ఇస్తుంది. పాలు ఇచ్చింది. ఓకే, 14 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె ఇదైతే మనం చూసుకోవచ్చు. బూరి బ్రీడ్ చాలా మంది ఇష్టపడతారు. 8 నెలల సూడుతుంది. 8 మంత్స్ గాబనే సార్? 8 మంత్స్ గాబన్ ఉంది. ఓకే, 8 నెలల సూడుతూ ఉంది. ఇక్కడ డాక్టర్ చెకప్ చేసుకోవచ్చు సార్? వచ్చి ఎవరన్నా డాక్టర్ వచ్చి చెకప్ చేస్తారు. ఓకే, డాక్టర్ తో అయితే చెకప్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. మొత్తం కూడా మనకి అలా ఎన్ని నెలల నుంచి ఎన్ని నెలల వరకు ఉన్నాయి గాబన్? कितने महीने से कितने महीने तक गाबन वाला? अभी 3 महीने से लेके 8 महीने तक का गाबन है। ओके, 8 महीने तक का भैंस हमारे पास प्रेग्नेंट है। ఓకే, अच्छे नस्ल का भैंस भी है। 3 నెలల నుంచి 8 నెలల వరకు సూడితో ఉన్న గేదెలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అట్లాగే పాలిచ్చే గేదెలు కూడా ఉన్నాయి. మొత్తం కూడా 78 గేదెలు అయితే సేల్కు ఉన్నాయండి. చూసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మంచి క్వాలిటీ గల గేదెలు. ఇదైతే 14 లీటర్ల పాల కెపాసిటీ గల బూరి బ్రీడ్. చాలా మంది ఇష్టపడతారు బూరి బ్రీడ్ అంటే. ఇక్కడైతే చూసుకోవచ్చు, మనం షాద్నగర్ దగ్గరలో ఉన్నాం. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. సార్, ఈ గేదె గురించి ఒకసారి చెప్పరా? ఇది 3 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. 3 మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉంది. పాలు ఇస్తుందా సార్? ఇది పాలు 16 లీటర్ పాలు ఇస్తుంది మనకు. ఓకే, 16 లీటర్ల పాల కెపాసిటీ కలిగేదే ప్లస్ ప్రెగ్నెంట్ తో ఉన్నది. చెకప్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. 16 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి సార్? రెడీ ఉంది. రైతులు ఇక్కడికి వచ్చి ప్రెగ్నెంట్ డాక్టర్స్ ఇక్కడ ఉంటారా సార్? వాళ్ళు తెచ్చుకోవచ్చా? మన చెకప్ చేయాలంటే చెకప్ చేయొచ్చు. లేకపోతే ఎవరైనా పిలవాలంటే ఒక రోజు ముంగట చెప్పింది అంటే పిలిపిస్తారు. ఓకే, ఒక రోజు బిఫోర్ చెప్పి వచ్చే ముందు చెప్తే కూడా మీరు డాక్టర్ని అయితే ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నారు. పిలిపిస్తారు. సార్, దీని గురించి ఒకసారి చెప్పరా? ఈ గేదె గురించి. ఇది 8 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంది. ఇది 8 మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉంది. ఇది 14 లీటర్ పాలు ఇచ్చింది మనకు. ఓకే, 14 లీటర్ పాలు బంద్ ఉంది. ఇప్పుడు బంద్ ఉన్నాయి సార్. ఓకే, సైజ్ చూసుకోవచ్చు. ఎన్నో అయితే ఉంటుంది సార్ అందాది? ఇది సెకండ్ లాక్టేషన్ ఉంది. ఓకే, చూసుకోవచ్చు. సైజ్ బాగుందండి. ఇదైతే మనకి ఎన్ని పాలు ఇచ్చింది సార్? ఇది 14 ఇచ్చిందా? 14 ఇచ్చింది. 14 లీటర్ల పాలు అయితే ఇచ్చింది. ఇప్పుడైతే 8 నెలల సూడుతూ ఉంది. అన్ని కూడా దగ్గర సూడుతూ ఉన్నాయి. అట్లాగే 3 నెలల నుంచి 8 నెలల సూడుతూ ఉన్న గేదెలు కూడా వీళ్ళ ఫామ్ లో అయితే రెడీగా ఉన్నాయండి. చూసుకోవచ్చు. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది రీసెంట్లీ 15 days బిఫోర్ పిల్ల ఇచ్చింది ఆనే. ఓకే, డెలివరీ అయిందా? డెలివరీ అయింది. ఓకే, ఇంకా ఇది 14 లీటర్ దూద్ మీద ఉంది, పాల మీద. 14 లీటర్ల పాల మీద ఉంది. ఇది థర్డ్ ఎలక్ట్రిషియన్ ఉంది. థర్డ్ లాక్టేషన్ లో ఉంది. ఇదైతే మనకి 14 లీటర్ పాలు రెడీ ఉంది. 15 రోజుల ముందు అయితే డెలివరీ అయింది. ఇది చూసుకోవచ్చు మీరు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయండి. పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి. ముర్రా బ్రీడ్ ఉంది. మన దగ్గర ఏ బ్రీడ్లు ఉన్నాయి సార్? మొత్తం మన దగ్గర 90% ముర్రా బ్రీడ్ ఉంది. ఓకే, 10% వేరే ఉండొచ్చు. ఓకే, చూసుకోవచ్చు. మనకి మొత్తం కూడా ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే 90% వరకు కూడా వీళ్ళ ఫామ్ లో ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇవైతే మిల్కింగ్ ఇచ్చేది, ఇదైతే పాలు ఇచ్చేది. 14 లీటర్లు అయితే దీని దగ్గర సార్ రైతులు చూసుకోవచ్చు. ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, రైతులు అయితే ఇక్కడ ఉండి చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. సార్, ఇప్పుడు మన దగ్గర రేట్ల విషయం ఎంత నుంచి ఎంత ఉంటుంది సార్? 135 నుంచి 170, 250 కూడా ఉంది మన దగ్గర. బర్రె గట్టిగా ఈ సార్ 18 లీటర్స్ పాలు ఇస్తానే. ఓకే, గాబని సార్, గాబని ఎంత రేట్ నుంచి ఎంత ఉన్నాయి? మాకు 110 దాకా, 120, 110 బర్రె ఇట్లా ఉంది. అట్లా రేట్ ఉండొచ్చు. ఓకే, గేదెని బట్టి రేటు ఉంది. గేదెని బట్టి రేట్ ఉండొచ్చు. ఓకే,
1,10,000 నుంచి 1,20,000 అట్లా 120, 130 కూడా ఉండొచ్చు. 130 కూడా ఉండొచ్చు. ఓకే, గాబంది కూడా అట్లా గాబన్ ప్రకారం అది ఉండొచ్చు. పాలిచ్చేది అయితే మనకి 130 నుంచి స్టార్ట్. 135 తోని ఇంత తక్కువ పాలు ఉంది, అది 135 నుంచి ఉండొచ్చు. ఓకే, గట్టిగా పాలు 170, 180, 2 lakhs దాకా ఉంది మన దగ్గర. ఓకే, గేదెలు. ఓకే, క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే మాట్లాడుకోవచ్చు. 3 महीना का प्रेग्नेंट है, 4 लीटर दूध दे रहा है, मुर्रा भैंस है, हाँ, अच्छे नस्ल का भैंस है। ఓకే, అభి 4 లీటర్ दूध है 4 लीटर दूध है, 3 महीना का प्रेग्नेंट है। 3 నెలల సూడితో ఉంది, 4 లీటర్ల పాలు అయితే ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. కిतना दूध दे रहे? ये 14 लीटर का भैंस है। ओके, 2 इलेक्ट्रीशियन है, हाँ, अच्छे नस्ल का भैंस है, ओके, मुर्रा भैंस। हाँ, बच्ची बच्ची है, बच्चा है। बच्चा है। हाँ। कितना दिन का बच्चा है? वो 20 दिन का बच्चा है। 20 दिन का बच्चा है. वो पूरा वाला 20 दिन का अंदर है. हाँ, 20 दिन का अंदर है। ఓకే, చూసుకోవచ్చు. 20 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలను కూడా మనకైతే వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. క్వాలిటీని బట్టి అయితే రేట్ ఉన్నదండి. రేట్ అయితే మనం మాట్లాడుకోవచ్చు. మీరైతే ఇక్కడ కనబడుతున్నాయి కదా. ఏ భैंस की डिटेल्स बताइए. इसको 14 लीटर है, 2 इलेक्ट्रीशियन का भैंस है, हाँ, मुर्रा भैंस है। अभी कितना दूध दे रहे हैं? 14 लीटर 14 लीटर। ऑलरेडी तैयार है। 14 लीटर इसका 20 दिन 25 दिन का बच्चे देके हो गया। 13 लीटर ऑलरेडी इसको तैयार है, मुर्रा भैंस है, Okay. 2 इलेक्ट्रीशियन का है। अभी 13 लीटर రెడీ है. ऑलरेडी 13 लीटर है इसका भी। 13 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు. బచ్చా కిतना दिन? बच्ची है, బచ్చి. 25 दिन का बच्ची है। ఓకే, మనకైతే డెలివరీ అన్ని కూడా 20-25 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలు అని చెప్తున్నారు. 10 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలు కూడా ఉన్నాయి. ఏ భैंस का डिटेल्स बताइए. ये भैंस का ये 6 महीना का प्रेग्नेंट है, 6 महीने 2 का इलेक्ट्रीशियन है। Okay. अभी 10 लीटर ऑलरेडी इसको तैयार दूध है। ఓకే, 10 లీటర్ రెడీ है. ऑलरेडी 10 लीटर 6 महीने का गाभन है. 6 महीना का गावन है, 10 लीटर दूध है। ये 8 महीना का प्रेग्नेंट है, 8 నెలల సూడితో ఉంది. अभी दूध बंद हो गया. दूध बंद हो गया। Okay. 8 महीना का प्रेग्नेंट है, मुर्रा भैंस का है। कितना वो 14 लीटर दूध दिया था। Okay. फर्स्ट में सेकंड इलेक्ट्रीशियन में बच्चे देने वाला है। अच्छा, ఓకే, డెలివరీ होने के बाद वो 14 లీటర్ 14 लीटर देता। ఓకే, 14 లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. డెలివరీ అయిన తర్వాత ఇంకా మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. చూసుకోవచ్చు. సైజ్ అయితే హైట్ చూసుకోవచ్చు, అన్ని క్వాలిటీ చూసుకోవచ్చు. ముర్రా క్వాలిటీ గల. हाँ, ये बताओ. ये ऑलरेडी 10 दिन में बच्चे देने वाला है। ओके, ये 15 लीटर पिछले इलेक्ट्रीशियन में दिया, दूसरा इलेक्ट्रीशियन में बच्चे देने वाला है। ये 10 दिन में बच्चे देता। ओके, 14 लीटर दिया था फर्स्ट में। फर्स्ट में. मुर्रे है, हाँ, ये 18 लीटर का भैंस है। ओके, फर्स्ट इलेक्ट्रीशियन में 18 लीटर दिया, ये सेकंड में बच्चे देने वाला है। 15 दिन का बच्चे देने कितना वाला दिन टाइम लगता है? 8.5 महीने का प्रेग्नेंट है, 1.5 महीना बच्चा हुआ है इसको प्रेग्नेंट। ये 6 महीना का प्रेग्नेंट है, 6 महीने का 4 लीटर ऑलरेडी दूध इसको भी है। ओके, अच्छे क्वालिटी का भैंस है। हमारे पास 14 लीटर दूध दिया था फर्स्ट इलेक्ट्रीशियन में, हाँ, अभी 4 लीटर दे रहा है। 6 महीने का प्रेग्नेंट है। एक ये बुल का डिटेल्स बताइए. ये मुर्रा लीटर का भैंस है, हाँ, 2-3 साल का बच्चे है, 3 साल का. तो 2 दांत में अभी है। हाँ। अच्छे ब्रीड का ये है। मदर मिल्क कितना है? मतलब इसको 22 लीटर का था इसका। अच्छा, वो किधर से ले वो हरियाणा. हरियाणा का ये है, हाँ, बहुत ब्रीड अच्छा है। ये पूरा क्रॉसिंग का यही है. ये पूरे क्रॉसिंग का यही है, पूरा भैंस का पूरा भैंसा का ही क्रॉस करता है। अच्छे नस्ल का है। अच्छा నసల్ కి చూసుకోవచ్చు. హైట్ సైజ్ బాగుంది. हाँ, 3 साल का. 3 साल का। 3 साल का 3 సంవత్సరాల బుల్లిది. మంచి క్వాలిటీ ఉంది. ఈ మనకు ఈ డైరీలో ప్రెగ్నెంట్ క్రాస్ చేసేది అయితే ఇదే అని చెప్తున్నారు. ये 8 महीना का प्रेग्नेंट है। ओके, फर्स्ट इलेक्ट्रीशियन में 10 लीटर दूध दिया था। हाँ, अभी 2 महीना का बच्चे देने में इसको टाइम बचा हुआ है। ओके, अभी डिलीवरी होने के बाद कितना दे रहा? ये 10 लीटर दिया था, अभी तो बढ़ के देना चाहिए। अच्छे है। अच्छा है. सेकेंड इलेक्ट्रीशियन बच्चे देने का है। हाँ, 14 लीटर सेकेंड में दिया था, अभी गावन है. 10 दिन में बच्चे देने वाले 10 हैं। दिन के. ओके, 10 రోజుల్లో డెలివరీ గేదె అయితే. और डिलीवरी होने के बाद कितना दूध दिया? 14 लीटर दिया. 14 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. అన్ని కూడా చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల గేదెలు. ఇది ఏ భैंस है? ये 18 लीटर दूध देने वाला है। ओके, 18 లీటర్ల పాలు ఇచ్చే గేదె అని చెప్పి. कितना दिन टाइम लगता है? ये 10 दिन में बच्चे देने वाला है। Okay, 18 लीटर फर्स्ट इलेक्ट्रीशियन में देने, सेकेंड में देने वाला बच्चे है, 10 दिन में बच्चे देता। बहुत अच्छे क्वालिटी के भैंस है। ये बन्नी है, బన్నీ నసలే చూసుకోవచ్చు. బన్నీ గేదెలు ఉన్నాయి, అట్లాగే ముర్రా గేదెలు కూడా దోనో నసలే. दोनों नस्ल है। బన్నీ ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ ఉన్నాయి. అన్ని కూడా 7 నెలలు 6 నెలలు 3 నెలల సూడితో ఉన్న గేదెలు కూడా వీళ్ళ ఫామ్ లో ఉన్నాయి. ఏ భैंस की डिटेल्स बताइए. ये भैंस मुर्रा है। हाँ, सेकेंड इलेक्ट्रीशियन बच्चे देने का है, 2 महीना बच्चे देने का है। सेकेंड में 18 लीटर दूध दिया था। ओके, हाँ, कितना टाइम लगता है ये? 2 महीना है। 2 महीने. 2 महीना। ఓకే, 8 మంత్స్ ప్రెగ్నెంట్ అది. हाँ, చూసుకోవచ్చు. ఈ బూరి అయితే మనం బయటికి తీసి చూపించాము ఆల్రెడీ. చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి ఇక్కడ. ये पूरा ये गाभन है? पूरे गाभन है। पूरा गाभन है. ये वाला ये वाला का 1 महीना बचा हुआ है बच्चे देने का। 1 महीने टाइम लगता ये है. 20 लीटर का भैंस है। ओके, 20 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె అని చెప్తున్నారు. అవి कितना महीने? 1 महीने टाइम 1 महीना टाइम बचा हुआ है और दूध बंद हो गया। अच्छा, ओके. 20 लीटर 10 लीटर टाइम का देने वाला भैंस है, मुर्रा है। ముర్రా. ఓకే, बहुत अच्छी भैंस है, क्वालिटी का है। క్వాలిటీ చూసుకోవచ్చు. మనకైతే ఇంకొక నెల రోజులు 1 మంత్ అయితే టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి. డెలివరీ అయితే మాత్రం వాళ్ళ ఫామ్ లో వచ్చేసి 10 లీటర్ల పాలు తీసారని చెప్తున్నారు. ఇక్కడైతే మొత్తం కూడా వీళ్ళైతే చూసుకుంటున్నారు. మొత్తం 78 గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి సేల్ కి. ఏ వాలా? ये वाला हाँ, ये महीना
16 लीटर दूध दिया। हाँ। फर्स्ट इलेक्ट्रीशियन में हाँ सेकंड में देने वाले हैं, సెకండ్ ఓకే वो 1 महीना के बचा हुआ है बच्चे देने में एक इसको। టైం లగ్తాయి हाँ, एक महीना। మహిళ అయితే ఒక నెల అయితే టైం పడుతుంది కిतना दूध दिया 14 लीटर। 14 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నారు పూరా పూరా గాబనే మన అన్ని కూడా ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి అట్లాగే మిల్కింగ్ బఫెలోస్ ఉన్నాయి ఏ భैंस का डिटेल बताइए ये भैंस 18 लीटर का है। 18 ये लीटर, बन्नी नस्ल का भैंस है। बन्नी नस्ल का ओके हाँ 18 लीटर और 2 महीना का प्रेग्नेंट भी है। अभी ऑलरेडी इसको 8 लीटर तैयार है। अच्छा अच्छा अभी कितना दूध दे रहे हैं 8 लीटर 8 లీటర్ 8 లీటర్ పాలు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు పర్ టైం 8 లీటరే हाँ 16 लीटर दोनों टाइम में, 8 लीटर भी ऑलरेडी एक टाइम का ఓకే ఓకే ఏక్ టైం కా 8 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నారు అన్ని కూడా కనబడుతున్నాయి కదా ఇక్కడ కనబడుతున్న గేదెలు మొత్తం కూడా 78 బఫెలోస్ అయితే రెడీగా ఉన్నాయి అందులో సుడి ఉన్నాయి పాడి ఉన్నాయి అన్ని సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి మీకైతే ఎవరికైనా గేదెలు కావాలంటే మాత్రం నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు मोतीगनपुर 7 नगर से 20 किलोमीटर अंदर, टोल टैक्स से 5 किलोमीटर अंदर आने का है। मोतीगनपुर है एड्रेस का। ఇక్కడైతే ఇతను మేనేజర్గా మొత్తం కూడా వీటన్నిటిని కూడా చూసుకుంటాడు అన్ని కూడా వర్కర్స్ని కానీ మన గేదెలని కానీ అన్ని కూడా ఇతను అయితే చూసుకుంటాడు మొత్తం కూడా ఇక్కడ షాద్నగర్ దగ్గరలో ఉన్నామండి ఆ 78 గేదెలు అయితే సేల్కి ఉన్నాయి అందులో గాబన్ ఉన్నాయి అట్లాగే మిల్కింగ్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ थैंक यू। నా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో తెలపండి.